అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి అలాగే ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతుంది. పర్టిక్యులర్గా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి తమ అభ్యర్థి గెలుపు కోసం మంత్రులు కసరత్తు చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రంగంలోకి దిగారు. ఇప్పటికే 4 ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఒకవైపు మంత్రి పొన్నం ప్రభాకర్, మరొక వైపు శ్రీధర్ బాబు భుజస్కంధాల మీద వేసుకొని తమ అభ్యర్థిని గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేషన్ రోజే 7 మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, ఒక హంగామా అయితే చేశారు. ఎట్లా ఉంది పరిస్థితి? కాంగ్రెస్ నేతలు కొంతమంది ఉన్నారు మనతో మాట్లాడడానికి. దీనికి సంబంధించి పట్టభద్రుల ఎన్నికలు ప్రచారం నడుస్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు బాగా ఛాలెంజ్గా తీసుకున్నారు. ఎట్లా చూడవచ్చు? తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక ఈ మొట్టమొదటి ఎన్నికలు, ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాదాపు 7 మంత్రులు కరీంనగర్లో నామినేషన్ ర్యాలీకి రావడం జరిగింది. అలాగే దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు వచ్చిర్రు, కార్పొరేషన్ చైర్మన్లు వచ్చిర్రు, మరియు జిల్లాకు సంబంధించిన చైర్మన్లు కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం జరిగింది. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తి, ఆయన ఒక నైస్ క్యాండిడేట్. ఆయన రాజకీయాల్లో వచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి నామినేషన్ వేయడం జరిగింది. ఆయనకు మొట్టమొదటి విజయం నేను చెప్పగలుగుతా. గతంలో 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనార్టీ రెసిడెన్షియల్కి సంబంధించి టీచర్స్కు ట్రాన్స్ఫర్ కాకపోతే ఈ టీచర్స్ అందరూ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి దగ్గరకు వస్తే ఆయన స్వయంగా లోకల్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, శ్రీధర్ బాబు గారు కానివ్వండి, మేడిపల్లి సత్యం, డాక్టర్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ని ఛాలెంజ్గా తీసుకున్నామని అనుకోవచ్చా? దీనికి సంబంధించి హోరాహోరీగా కొనసాగుతుంది. మంత్రులు అయితే ఛాలెంజ్గా తీసుకున్నారా? 100% వాళ్ళు ఛాలెంజ్ తీసుకొని కార్యకర్తలకు, నాయకులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ దగ్గర మీరు కలిసి ఫస్ట్ ప్రియారిటీ ఓటు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి ఏపీయాలే. మీరేంటి పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాలా టఫ్ కాంపిటీషన్ నడుస్తున్నది, చతుర్ముఖ పోటీగా ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా చూడొచ్చు? చతుర్ముఖ ఇప్పుడు మన ఉత్తర తెలంగాణలో చూసుకుంటే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్లా సుపరిచితుడు, విద్యావంతుడు, మంచి పేరున్న వ్యక్తి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ప్రాంతం ఉన్నది కావచ్చు. ఇప్పుడు బీజేపీకి అయిన అటు మెదక్ జిల్లా కావచ్చు, కానీ నరేందర్ రెడ్డి గారికి 4 జిల్లాల పరిచయం ఉన్నది, తెలిసిన వ్యక్తి, ముఖ పరిచయం ఉన్న వ్యక్తి, మరి మృదు స్వభావి, అందరితో కలిసి ఉంటాడు. ఆయనకు సాధ్యమైనంత వరకు మంత్రులు ఎట్లా తీసుకున్నారు, ఎమ్మెల్యేలు ఎట్లా తీసుకున్నారు, అధికార పార్టీ ఏ విధమైన ఆదేశాలు ఇచ్చింది? మా నామినేషన్ అప్పుడే చూశారు మీరు. ఖచ్చితంగా అది బల ప్రదర్శన, విజయోత్సవ ర్యాలీ లేకుండే. ఎందుకంటే 7 మంత్రులు వచ్చారు, దాదాపు ఉమ్మడి జిల్లా 4 జిల్లాలకు వెళ్ళి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, చైర్మన్లు వచ్చారు. కాబట్టి వారు కూడా ఇప్పటికెళ్ళి కాదు, దాదాపు 6 నెలలకు వెళ్ళి ప్లానింగ్ కొద్దీ ఒక ప్రణాళికాబద్ధంగా వారు ఒక్కొక్క ఏ విధంగా ఎట్లా పనిచేయాలంటే సోషల్ మీడియాలో కానివ్వండి, వాళ్ళు కలుసుడు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ని కానివ్వండి, ఒక్కొక్కరిని కలుసుకుంటా వాళ్ళకు సలహాలు, సందేహాలు తీసుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా పోవాలి, వాకర్స్ను కలవడం, పెద్దవారి సలహాలు తీసుకోవడం. వారు ఒక టీచర్, ఒక ప్రొఫెసర్ కాబట్టి ఆయనకు మంచి ఐడియా ఉంది. వారు ఒక విజన్తో వాళ్ళు ముందుకు పోతున్నారు. నాకు తెలిసినంత సమాచారం వరకు దాదాపు నరేందర్ రెడ్డి గారు చాలా మంచి మెజారిటీతో గెలుస్తున్నారు. ఇప్పుడు చాలా మొత్తం మీద 56 మంది గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే చతుర్ముఖ పోటీ అయితే కనబడుతుంది. తమ అభ్యర్థి గెలుపు కొరకి ఇటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా గెలవాలనేటువంటి దిశానిర్దేశం హైకమాండ్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఏ విధమైనటువంటి రిజల్ట్ వస్తుందో మనం వెయిట్ చేయాల్సిందే. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.